జరిగింది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. అసలు ఏం జరిగిందంటే అన్నా చక్కర వస్తుంది. మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హాయ్, హలో, నమస్తే, ఎల్లరికం వణకం. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు తమిళనాడు బయలుదేరిపోయాం. శారది స్టూడియోస్ నుండి రైల్వే స్టేషన్కి బయలుదేరాం. ఎగ్జాక్ట్గా టైం 2:30 అవుతుంది. మనకి ట్రైన్ 6:30కి. అక్కడ రైల్వే స్టేషన్ నుండి సేలం వరకు మనకి ట్రైన్. సో ఫస్ట్ టైం తమిళనాడు వెళ్తున్నాం కదా, ఎగ్జైటింగ్ ఉంది. అంత లాంగ్ అవుట్డోర్ వెళ్ళడం ఫస్ట్ టైం. పర్లేదు, ఓకే, మేనేజ్ చేయొచ్చు. మనకు వచ్చిన తమిళ్ ఏదో కొంచెం ఆ కొంచెం తెలుగు తెవచ్చు. వంగా పోంగా, ఆ వంగా పోంగతోనే 1 వీక్ మేనేజ్ చేయాలి. చూద్దాం, అవుట్డోర్ మొత్తం చూపిస్తాం మీకు. సో ప్రజెంట్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మనకు ట్రైన్ వచ్చేసి 6:30కి. అక్కడ వెళ్ళాక మాట్లాడుకుంటాం, ఓకే. అండ్ ఇంకొకటి, ఈ 1 వీక్లోనే మనం తమిళ్ కూడా నేర్చుకొని రిటర్న్ రావాలి. ఫైనల్గా మనం అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ చెకింగ్ అంతా అయిపోయింది. లగేజ్ అంతా పక్కకు పెట్టేసాం. ఇలా మన వాళ్ళు ట్రాలీ మాట్లాడడానికి వెళ్ళారు. మనం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. సో ట్రాలీ మాట్లాడుతున్నారు. లగేజ్ అంతా కెమెరా బాక్స్లో మొత్తం ఎక్కించాలి. మన వాళ్ళు ఏమో ఫొటోస్ రీల్స్ చేస్తున్నారు. సో మనకు ట్రాలీ వచ్చేసింది. వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. సో నాకైతే నేను అవుట్డోర్ వచ్చేసి 5 సార్లు పోయినా, 5 సార్లు కూడా వరంగల్ వెళ్ళా. 5 సార్లు వెళ్ళా. ఒక రోజు 2 రోజులు, ఒకసారి 5 రోజులు ఉన్నా, ఒక్కోసారి వారం ఉన్నా. ప్రతిసారి వరంగల్. అండ్ ఇప్పుడు సెకండ్ మనకి తమిళనాడు. సో తమిళనాడు వెళ్ళాక ఎలా ఉంటుంది మొత్తం చూద్దాం, అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇప్పుడు ట్రైన్లో మనకైతే 16 అవర్స్ జర్నీ, 16 గంటల జర్నీ. సో ఈ 16 గంటలు నాకు బోర్ కొట్టకుండా నాకు ఒక పర్సన్ అన్నాడు, ఏం లేదు, అన్ని షూటింగ్లో ఏం చేస్తాడంటే మన చిప్స్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చి మేపుతూ ఉంటాడు మమ్మల్ని. వంశీ అన్న మంచి వరుస. సో ఈరోజు కూడా చిప్స్ ప్యాకెట్లు, ఈ వారానికి సరిపోయిన ఒక బ్యాగ్ బట్టలు, ఇంకో బ్యాగ్కి అంతా ఒక కిరాణా షాప్ తీసుకొచ్చాడు. సో ప్రజెంట్ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఆ చిప్స్ అన్నీ తినేద్దాం. చిప్స్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాడు, చూద్దాం. ఓపెన్ చేసి పెట్టాడు, తీసుకున్నాం ఒకసారి ఎలా చూస్తాడు రియాక్షన్. పక్కన మనోడు సాయి, ఆడు మనతో పాటు వస్తున్నాడు, కెమెరా డిపార్ట్మెంట్. సో అందరం కలిసి వెళ్తున్నాం. ఎక్విప్మెంట్ అంతా అలా మిడిల్లో పెట్టేసి మన సీట్లో మనం కూర్చొని వెళ్ళిపోతున్నాం. తర్వాత మనకు వచ్చేసి టిఫిన్స్ వచ్చినాయి. 2 ఇడ్లీ, 2 గారె. సో అది తినేసి ట్రైన్ వెళ్తున్నప్పుడు మధ్యలో స్టేషన్స్ ఆగుతుంది కదా, అక్కడ రీల్స్ చేసినాం అనమాట. అలాగే హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో. ఇప్పుడు అవుట్డోర్ మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. నా అవుట్డోర్ మీద ఒపీనియన్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. అవునా? అబ్బా హాయ్. 2000 years later. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చీటింగ్ ఇంత మోసం చేయకూడదు.
ఏంటివా నీదైతే నాలుగే వచ్చాయి. ఏదో చేద్దాం. మీ అన్నీ కలిపినటువంటి ఉండవు కదనా. అనుకోవాలి. సో ఫైనల్గా మనమైతే తమిళనాడు వచ్చేసాం. తమిళనాడు రైల్వే స్టేషన్కి వచ్చాం. 15 hours జర్నీ. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 1 hour ఆర్ 2 hours ఉంటుంది మ్యాక్సిమం. ఆ 1 hourలో స్టేషన్కి వెళ్ళిపోతాం. చూద్దాం ఎలా ఉంటుందో. பெங்களூர் கண்டோன்மெண்ட் வழி வண்டி எண் 2236 ரேணிகுண்டா ஜங்ஷன் மைசூரு சூப்பர் ஃபாஸ்ட் எக்ஸ்பிரஸ் வழி பெங்களூர் சிட்டி மாண்டியா நடைமேடை 2 இன்னும் சற்று நேரத்தில் வந்து சேரும். కార్తీక్ కొంచెం లోపల పెట్టు ఫోను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ప్లాట్ఫామ్ నంబర్ 4. నా పార్సల్ మీద ఎందుకు పడతావు భయ్యా? ఓపెన్ చేసి చూద్దాం. నువ్వు నీది తినొచ్చుగా, నాదే ఎందుకు తిన్నావు? సాయి తిన్నావా పడుతున్నావా? ఓకే ఓకే అర్థమైంది. అన్నా ఇందులో ఏం లేవన్నా, ముక్కలన్నా ఒక్కటి కూడా లేదన్నా. అబ్బా సూపర్. తమిళనాడు వచ్చేసాం. ఏం చెప్తాం? ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అంతే కదా, దిగాలా లేదా? ఫైనల్గా తమిళనాడు వచ్చేసాం. ఆల్మోస్ట్ 16 hours జర్నీ. చిటికలే. See my all luggage, camera boxes, head stands. ఇంగ్లీష్ ఏంట్రా? చెప్పరా ఏం చెప్ప ఉంది బ్రో. యూ వాంట్ టు సే ఎనీథింగ్? నో బ్రో, వెళ్ళాలి, నిద్ర పోవాలి. అండ్ ప్రజెంట్ అంతే ఉన్నాయి. పొద్దున్న లేచగానే తెలియదు. చలి అని అన్నారు, మరి ఇడేం చలి అందుకని 1500 పెట్టి స్వెటర్ తెచ్చుకున్నాం. మరి ఇడేం చలి అనిపించట్లే. ఉంటుంది. తెల్లరికి ఏమైనా ఉంటుందో ఉండదో. లెట్స్ సీ. ఓకే, అది మామూలుగా ఉండదు. హాయ్, వేరే తమిళనాడు వచ్చేసాం. తమిళనాడు ఇంకేం కావాలి? వాటర్ బాటిల్ తీసుకో. వాటర్ బాటిల్ ఇక్కడ 1 week ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు, బట్ ఓకే. తమిళనాడు వచ్చాం. ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ పావుగంట నుంచి వెహికల్ ఇక్కడే ఉంది. అంటే డ్రైవర్కి తెలుసు మనోడికి ఎటు వెళ్ళాలో రూటు, బట్ మనోళ్ళ అందరికీ బస్సు ఒకటి మాట్లాడారు. ఆ బస్సు కూడా మనోడే మాట్లాడాడంట. సో అది వచ్చిన తర్వాత ఒకేసారి బయలుదేరుదామని ఆగిండు. బట్ ఆ రూట్ కూడా అది ఎట్లుందంటే మొత్తం అంతా జిగ్జాగ్ ఉంది. ఒక పాము కూడా అన్ని మెరుకులు తిరుగుతుంది అనమాట. మొత్తం పోయేదంతా అడివే. చూద్దాం, రేపు నుంచి చూపిస్తా. చూద్దాం. బ్రో టీ సాపిడియా? డ్రైవర్ టీ సాపిడియా? ஆமா, தமிழ் கொஞ்சம் தெரியும். வாட் ப்ரோ? నో தெரியும். అంతా அறியும். నో தெரியும். అంతా அறியும். అంతా అరుగుతుంది తప్ప తెలియట్లేదు ఏమి. ఏందో చలి అని తెచ్చిరీడ. ఉడుకు పోస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. Bro, can you speak in something? We'll go safe. You talk anything you talk. What? About your village, your driving, your shooting, anything you can talk. எல்லாரும் நல்லா இருக்கீங்களா? நான் உங்கள் லிசோன் ஏற்காட்டிலேருந்து பேசுகிறேன். இப்போ நாங்கள் சேலம் ஜங்ஷன் வந்திருக்கோம்.
அழகான நண்பர்களை பார்க்கறதுக்கு ரொம்ப பேசுகிறாங்க, எல்லாம் சூப்பரான கைஸ். தேங்க்யூ ஆல் ஆஃப் யூ. ఓకే, కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇట్స్ ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నాకైతే తిట్టాడు పొగిడారో అర్థం కాలేదు, బట్ ఓకే. యా, దిస్ ఇస్ అవర్ బస్. యాజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమర్స్, మేకప్ ఆర్టిస్ట్ అందరికీ బస్ ఇది. సో మనకేమో కార్, కెమెరా డిపార్ట్మెంట్. వెహికలే 1 వీక్లో తమిళ్ నేర్చుకోవాలి. ఓకే, రెడీ? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్ అయిను సీన్ 1 టేక్ 1 యాక్షన్. அந்த பிஜிஎம் வந்து ரொம்ப அடிக்ட். புரியல. పర్ఫెక్ట్ షాట్, టేక్ ఓకే. పడుకున్నాను. అరే పాట పేరు చూసావా? పాట పేరు అడుక్కు మళ్ళీ సాంగ్. లేదు, నిద్రపోతున్నాడు. Let's meet tomorrow. Good night. Bro, సో మచ్ Hamsi bhai. Say good night. నో గుడ్ నైట్. Why bro? గుడ్ నైట్. ఇంకా చాలా ఉంది, ఇంకా 40 నిమిషాలు పోవాలంట. 40 నిమిషాలు పోవాలంటే మనం చాలా మాట్లాడుకోవచ్చు కాబట్టి మాట్లాడుకుంటాం. 40 minutes. స్టే ట్యూన్. మెలకలు వచ్చేసింది. మెలకలిగా ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. చూసారా టోల్ గేట్ ఎలా ఉందా? పల్లెటూరులో హోటల్ ఉన్నట్టు ఉంది అది, టోల్ గేట్ అది. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది అన్న, కిందకి చాలా బాగుంది వ్యూ. ఇక్కడ నుండి మొత్తం ఫుల్ సిటీ కనపడుతుంది. వ్యూ ఏరోప్లేన్లో నుంచి చూస్తే ఎలా ఉంటుంది అట్లా ఉంది. కొంచెం మార్నింగ్ వ్యూ బాగుంటుంది. ఏమన్నా నార్మల్గా ఉంటుంది, పడితే పోయినట్టే ఇక మాట్లాడుకునే కన్నా. అయ్యో దిస్ ఈజ్ అవర్ రూమ్స్. చలికి షూ కూడా చల్లగా అయితే అనుకో పొద్దున్నే టీవీ, బయట టీవీ కనెక్షన్ పెట్టేద్దాం. దిస్ ఈజ్ అవర్ బెడ్, కెమెరా ఎక్విప్మెంట్, టీవీ. దిస్ ఈజ్ వాష్రూమ్ అండ్ మిర్రర్. బ్రో దిస్ ఈజ్ కబోర్డ్ బ్రో. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. రూమ్ టీవీ విత్ ఏమేమి ఇచ్చారు మనకి? టీవీ, వాషింగ్ మెషిన్ ఎక్కడ ఇచ్చారు? వాష్రూమ్ రాదు. సారీ కరెక్టే, మర్చిపోయాను. టీవీ, టీవీ ఆన్ చేసిన క్రెడిట్స్ అంతా ఉంచండి. చాలాసేపు తర్వాత టీవీ ఆన్ అయింది, అది కూడా నేనే. నాకు 4G పడింది, అయినా సరే నేను హాట్స్పాట్ ఆన్ చేశాను టీవీ.
కష్టపడి దాన్ని కనెక్ట్ చేసింది ఎవరు భయ? నేనే. నాది నెట్వర్క్ కనెక్ట్ చేసింది ఆయన. ఆడేం లేదు, ఊరికే ఆడుకుంటున్నాం. సాయిగాడు ఇప్పుడు పెట్టిన సౌండ్కి బయట వాళ్ళందరూ ఊరికి రావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు రూమ్లో అని ఇప్పుడు దాకా కలిసిపోయి వచ్చారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? హాయ్ అమ్మా, నేను ఇదే అన్నా, ఇది గ్లౌజులు స్వెటర్లో రే స్వామి, చలి నీకు అర్థం కావట్లేదు. హిమాలయాలు కాయలు మనికిపోతున్నాయి తెలుసా ఇక్కడ. నార్మల్ కాయలు కూడా కాదు, లోపల కాయ లోపల ఉన్న కాయ కూడా ఉరుకుతుంది. అంత సనుగుడుతుంది ఇక్కడ. లోపల కాయ లోపల ఉన్న కాయ కూడా ఉరుకుతుంది. అంత సనుగుడుతుంది ఇక్కడ. ఇక్కడేం చలి అనిపించట్లే. ఏందో చలి అని తెచ్చిరీడ. ఉడుకు పోస్తుంది. లోపల కాయ లోపల ఉన్న కాయ కూడా ఉరుకుతుంది. అంత సనుగుడుతుంది ఇక్కడ. రూమ్ నెంబర్ 105 మాది. చూసారా చలి. ఈరోజు మాత్రం 9 to 9 కాల్ షీట్, రేపటి నుంచి 2 to కాల్ షీట్ చెక్కేస్తారు. గ్లౌజులు, స్వెటర్లు, కాళ్ళు పగిలిపోతున్నాయి. షూ కంపల్సరీ మెయిన్ నోట్ అని చెప్పి మరీ పెట్టాడు మేనేజర్. సో మనం అయితే కెమెరా మౌల్డ్ చేస్తున్నాం. స్టాండ్ పెట్టేసి హెడ్ వేసేసాం. ఇది హెడ్ అంటారు. సో హెడ్ వేసేసి తర్వాత బేస్ ప్లేట్ వేస్తాం మనం. ఇది బేస్ ప్లేట్. సో బేస్ ప్లేట్ వేసేసిన తర్వాత కెమెరా బాడీ వేయడం. సో కెమెరా బాక్స్ ఓపెన్ చేసేసి బాడీ వేస్తాం. తర్వాత బ్యాటరీ వేసేసి దానికి పైన మన ఎల్సిడి లిల్లీపుట్, ఇటు పక్క ఉన్నది ఎల్సిడి, మనం పెట్టేది లిల్లీపుట్ అంటారు. దానికి కేబుల్స్ ఇచ్చేస్తే కనెక్షన్ ఇందులో వస్తుంది. సో నెక్స్ట్ మనం వెళ్ళేది మ్యాట్ బాక్స్. సో మ్యాట్ బాక్స్ ఎందుకంటే లెన్స్కి సేఫ్టీ పర్పస్ వాడతాం. ఫస్ట్ 2 రాడ్స్ పెట్టేసాం. ఆ రాడ్స్ టైట్ చేసేసి మ్యాట్ బాక్స్ వేస్తాం. సో బాడీ కొంచెం ముందుకైంది కాబట్టి దాని వెనక జరిపేసి మ్యాట్ బాక్స్ వేస్తాం. అప్పుడు వెయిట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మ్యాట్ బాక్స్, దాని టాప్ ఫ్లాగ్ ఇదంతా పెట్టేసి తర్వాత లెన్స్ వేయాలి. మనం ఫస్ట్ పోజ్ చేయాలి కాబట్టి దానికి 85 లెన్స్ వేసేస్తాం. సో 85 లెన్స్ వేసేసి దానికి హ్యాండిల్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండిల్ ఒకటి పెట్టేస్తే రెడీ. తర్వాత క్లీన్ చేసేసి మొత్తం పూజకి రెడీ చెప్పేయడమే, అంతే. సో ఇప్పుడు వచ్చేసి మనం వెళ్తున్నాం లొకేషన్ చూడడానికి. కెమెరా అక్కడ పక్కన పెట్టేసి పూజకి వెళ్తున్నాం. మన ఎక్విప్మెంట్ దగ్గర లైట్ ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది స్వెటర్లు ఎందుకు తెచ్చుకోమన్నారు, షూస్ సాక్స్లు కంపల్సరీ అని చెప్పి. మొత్తం స్నో మీకు చూపిస్తా నేను. మిట్ట మధ్యాహ్నం కూడా ఎండ వస్తుంది, చలి పెడుతుంది, అది కూడా చూపిస్తా. సో ప్రజెంట్ లొకేషన్ ఇది మొత్తం ఒకసారి చూడండి.
సో ఇక్కడతో పార్ట్ 1 అయిపోయింది. సో మనం హైదరాబాద్ టు తమిళనాడు జర్నీ చూసాం. సో పార్ట్ 2లో మనం ఎలా షూటింగ్ చేసాం, షూటింగ్ ఎలా ఉంటుంది, అండ్ అందులో ఆర్టిస్టులు ఎవరు, ఇక్కడ ఉన్న తోటలు ఏంటి, అండ్ తమిళ ఆర్టిస్టులు వాళ్ళు ఎలా చేశారు, ఇక్కడ ఏమేమి తోటలు ఉన్నాయి, అండ్ ఇక్కడ నైట్ షూట్స్ ఎలా జరిగినాయి, మాకు అడవి అంతా ఎలా ఉంది, టెంపుల్స్ ఎలా ఉంటాయి, మొత్తం A to Z అన్ని పార్ట్ 2లో చూపిస్తాను ఖచ్చితంగా. సో ఇంత కొండపైకి ఎలా వచ్చాం, టెంపుల్స్ మొత్తం చూపిస్తా, కొండలు, అండ్ మా వాళ్ళు షూటింగ్ ఎలా చేశారు, ఇక్కడ తమిళ ఆర్టిస్టులు ఎంతమంది చేశారు, ఎలా చేశారు మొత్తం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ హోమ్ రెడీమేడ్గా దొరికే కాఫీ పౌడర్, బీన్స్, మొత్తం అన్ని ఫ్రూట్స్ అడవిలో దొరుకుతాయి మొత్తం. సో మొత్తం మనం చూద్దాం. అండ్ ఊర్లో వాళ్ళు ఎంట్రీ ఎలా ఇచ్చారు మన వాళ్ళకని మొత్తం చూద్దాం. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.